ఎన్నో రకాల చికెన్ గ్రేవీస్ ట్రై చేసి ఉంటారు, తిని ఉంటారు. ఒక్కసారి ఈ చికెన్ తందూరి గ్రేవీ ట్రై చేయండి, అస్సలు వదిలిపెట్టరు. అది వేరే బగారాతో ట్రై చేస్తే ఇంకా మాటల్లో చెప్పలేని ఫీలింగ్. దీన్ని ఎలా తయారు చేయాలో ఈ ప్రాసెస్ అంతా కూడా ఈ వీడియోలో చూసేద్దాం. యాజ్ యూజువల్ అండి, చికెన్ని 3-4 టైమ్స్ బాగా వాష్ చేసి దాంట్లో తందూరికి కావాల్సిన గ్రేవీస్ అంటే పెరుగు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా, సాల్ట్ టేస్ట్కి సరిపడా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. దీనికోసం ఒక పెద్ద సైజు ఒక ఉల్లిపాయని తీసుకొని దాన్ని పేస్ట్ చేసుకోవాలి. 2 టమోటాలని తీసుకొని దాన్ని కూడా గ్రేవీ లాగా పక్కన తీసి పెట్టుకోవాలి. దానికోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా తీసుకోవాలి. ఇలా చికెన్ని హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసిన తర్వాత ప్యాన్లో షాలో ఫ్రై చేసేలాగా, డీప్ ఫ్రై కాదండి, షాలో ఫ్రై చేసేలాగా ఆయిల్ తీసుకొని కొన్ని పీసెస్ వేసుకుంటూ ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో, 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ రోస్ట్ చేసుకోవాలి. అలా హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల తందూరి ఫ్లేవర్ వస్తుంది. కొంచెం రోస్ట్ అయ్యి మాడిన ఫ్లేవర్ రావటం వల్ల ఆ పీస్ అనేది టేస్టీగా ఉంటుంది. గ్రేవీలో మిక్స్ అయినప్పుడు లైట్గా రోస్ట్ చేసామనుకోండి, అది టేస్ట్ ఉండదు, తందూరి ఫ్లేవర్ అనేది రాదు మనకి. అలా హై ఫ్లేమ్లో, లో ఫ్లేమ్లో అలా పెట్టుకుంటూ పీసెస్ అన్నిటినీ కూడా పిక్లో చూపించిన విధంగా, వీడియోలో చూపించిన విధంగా రోస్ట్ చేసుకోవాలి. ఇలా అన్ని పీసెస్ని రోస్ట్ చేసుకొని ఇలా పెనం మాడిపోయిందని మటుకు భయపడకండి, అలా మాడితేనే టేస్ట్ ఉంటుంది కూడా. అలా పీసెస్ అన్నిటిని తీసి పక్కన పెట్టుకొని ముందు చెప్పినట్లు టమోటోని, ఆనియన్ని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఆ ఆయిల్ని పక్కకు తీసి ఆ ఆయిల్లో మనకి కావాల్సినంత ఇంకొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ని, టమోటో పేస్ట్ని, ఆనియన్ పేస్ట్ని 1 by 1 యాడ్ చేసుకుంటూ రోస్ట్ చేసుకుంటూ ఆ తందూరి మసాలా కూడా కొంచెం మిగిలి ఉంటుంది కదండి, ఆ మసాలాని కూడా వేసి బాగా వేపుకుంటూ ఆయిల్ పక్కకు తేలేలాగా వేపుకొని దీంట్లో కూడా మనకు కావాల్సినంత స్పైసెస్ కూడా యాడ్ చేసుకోవాలి. గ్రేవీకి స్పైసెస్ కావాలి కదండి, పీస్కి ఒకటే ఉంటే సరిపోదు కదా. సో అలా స్పైసెస్ కూడా యాడ్ చేసి ఒక స్పూన్ అంత పెరుగుని కూడా యాడ్ చేసుకోండి. ఒకసారి ట్రై చేశారంటే మీరు నెక్స్ట్ టైం ఇదే ప్రిఫర్ చేస్తారు, అన్ని గ్రేవీస్ని కూడా పక్కన పెట్టేసి. అంత టేస్టీగా ఉంటుంది. అది వేరే పిల్లలు ఇష్టంగా తినే బగారా రైస్తో చేసి పెట్టడం వల్ల ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా మనకి కమ్మగా తిన్నట్లు ఉంటుంది. ఆ పెరుగు కూడా వేసేసుకొని బాగా రోస్ట్ అయిన తర్వాత చికెన్ పీసెస్ వేసి మనం ఆ మసాలా అంతా పీసెస్ కి పట్టేలాగా ఒక 5 మినిట్స్ వేపుకోవాలి. హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్, లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్, అలా 15 to 20 మినిట్స్ దాకా ఉడకపెట్టేస్తే చికెన్ సాఫ్ట్ అవుతుంది, ఈ మసాలా చికెన్కి పడుతుంది, ఆ గ్రేవీకి తందూరి ఫ్లేవర్ అనేది దిగుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. దించే ముందు లాస్ట్లో కొంచెం అంత కసూరి మేతిని చేతిలో వేసి నలుపుకొని యాడ్ చేసి ఒక 5 మినిట్స్ దించే ముందు దానికి యాడ్ చేసి దింపేయండి, అంతే. చాలా టేస్టీగా ఉండే చికెన్ తందూరి గ్రేవీ అనేది ఇంట్లోనే సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లో బాగా చేసుకోవచ్చు. పిల్లలు కూడా దీన్ని బాగా ఇష్టపడతారు. ఏంటంటే కొంచెం చికెన్ వేపుకోవడం అనేది టైం టేకింగ్ ప్రాసెస్. ఇంకా యాజ్ యూజువల్ బగారా రైస్ ఎలా చేయాలో మీకు అందరికీ తెలిసి చెప్పాల్సిన అవసరం లేదు. దీనికోసం మనకు కావాల్సినంత బాస్మతి రైస్ని తీసుకొని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. కొంచెం అంత నెయ్యి, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, పుదీనా, బిర్యానీ స్పైసెస్ తీసుకోవాలి. ప్యాన్లో హీట్ చేసుకొని ఆయిల్, నెయ్యి ఏది కావాలనుకుంటే ఎక్కువ అది యాడ్ చేసుకోండి, ఫ్లేవర్కి తగ్గట్టు, ఎవరి ఇష్టానికి తగ్గట్టు. అది కొంచెం బాగా హీట్ అయ్యాక దాంట్లో బిర్యానీ స్పైసెస్ యాడ్ చేయాలి. నెయ్యి పడితేనే టేస్ట్ అండి. ఏ కలర్ రైసెస్కైనా కానీ, బగారా రైస్కైనా, దేనికైనా నెయ్యి లేకుండా ఉత్త ఆయిల్తో చేస్తే అంత టేస్ట్ ఉండదు. సో అలా ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత ఈ బిర్యానీ స్పైసెస్ కూడా, బిర్యానీ స్పైసెస్ బాగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా 1 by 1 యాడ్ చేసుకుంటూ, మెయిన్ ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా వేగాలండి. బాగా వేగకపోయిందంటే రైస్ మొత్తం చేదు వచ్చేస్తుంది. అది బాగా వేపుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని దానికి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకొని, మనం బియ్యం ఎంత తీసుకున్నామంటే దానికి డబల్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అలా డబల్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత రైస్ వేసుకొని వాటర్ బాయిల్ అయిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా చేసుకోవడం వల్ల బగారా రైస్ చాలా సింపుల్గా అయిపోతుంది. సింపుల్ అనిపిస్తుంది కానీ ఏ వెజ్ కర్రీకైనా, ఏ నాన్ వెజ్ కర్రీకైనా, ఈవెన్
ఫ్రై పీసెస్కైనా కానీ ఈ రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ప్రజెంట్ ఉన్న కాలానికి గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి ఇంకా బాగుంటుంది. వేరే పెద్ద పెద్ద మసాలాలు వేసి బిర్యానీస్ ఇవన్నీ చేసుకునే బదులు సింపుల్గా ఇది చేసుకోవడం చాలా టేస్టీ ప్లస్ ఉత్తమం. చాలా బాగుంటుంది టేస్టీగా. పిల్లలు ఇబ్బంది పెట్టకుండా తినేస్తారండి. దీంట్లో పక్కన తీసి పడేసి కూడా పెద్ద పెద్ద స్పైసెస్ అంటూ ఏం ఉండవు కాబట్టి చాలా ఫాస్ట్గా తినేయచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఈ ప్రాసెస్లో. దీనికి ఈవెన్ నూనెంకాయ కూడా ఈ రైస్కి చాలా బాగుంటుంది, అంత టేస్టీగా ఉంటుంది ఈ బగారా రైస్. ట్రై చేయండి తప్పకుండా. ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.